సార్ అసలు ఎప్పుడు ఒక చర్చకి దారి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం సంతకాలు అనేది పూర్తి క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడు మీరు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి ఇప్పుడైనా సార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బాబు సంతకాలు అనేది ఆయన అయిపోయి మేము అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువరెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పిసిసి ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసి మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. రెండో ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు. మూడో ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. వాళ్ళు రెస్పాండ్ అవుతారు కూడా. నేను ఇప్పుడు రెస్పాండ్ అయ్యాను కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు రేపు ఉదయం. అది అవునా కాదా, అబద్ధమా నిజమని మనం ఎవరి మనసు వాళ్ళది. ఇంకా నేనే అన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని నేను. ఎప్పుడు పోతుంది? మొదటి రోజు నాడు ఫస్ట్ డిస్కషన్, మా డిస్కషన్లో అందరూ బతిగా ఉన్నాం కదా, ఎవరు ఇక్కడేమి చనిపోదు. కానీ ఎందుకు ఇలాంటి పనికిరాని మాటలు, పనికి వచ్చినవి ఎవరికి ఎత్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడని కోరుకున్నాడా? ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అవుతాడా? బాయిస్ పెట్టి ఇవన్నీ తీస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు అన్ని వాస్తవాలు నిజాలు ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులను వచ్చి రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో వాళ్ళ గురించి మాట్లాడటం అనేది సమంజసం కాదు. నా తాలూకు వ్యక్తిగత అభిప్రాయం. మేబీ దాన్ని అంగీకరించాలని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు. ఇవేమైనా కాదు. ఇవా రాజకీయాల కోసం అంత మాట అయితే అంత మాట్లాడి వచ్చా. ఇది ఉపమానం కోసం వచ్చి ఎన్టీ రామారావు వచ్చి చనిపోవడానికి కారణం ఈయన ఎవరో చంద్రబాబు నాయుడు అంటే దేనికి? సైకలాజికల్గా ఆయన కానీ అతను ఏమైనా కత్తిపెట్టి పుడిచాడు కాదు కదా. అలాగే రాజశేఖర్ గారు వచ్చి యాక్సిడెంట్ చనిపోయారంటే అది ఆయన అయితే రాజకీయాలు ఉపమానాలు దానికి కావాల్సిన అందరిలో ఉండాలి తప్ప ఈ టైప్ ఆఫ్ డిస్కషన్లు ఇవి ఏంటి? ఎందుకు అసలు మా మామగారు అంటే ఎంత ఇబ్బంది పడిపోయి, ఎంత ఆవేశపడిపోయి, ఎంత లేనిపోయిన వాక్యాలు మాట్లాడుతూ లేనిపోయిన తెస్తూ ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారో చెప్పండి. నాకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు, దానివల్ల నష్టం లేదు. దానివల్ల వైసీపీ పార్టీయే బదనాం అవుతుంది, వైసీపీ పార్టీకే నష్టం అనుకున్నప్పుడు మీకెందుకు బాధ? మీకెందుకు బాధ చెప్పండి? ఎందుకు మంత్రులందరూ గంటకి మరి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు చెప్పండి. జరుగుతుంది, కాలం నిర్ణయిస్తుంది, జనం నిర్ణయిస్తారు. మీరు మేలు చేస్తే, మంచి చేస్తే జనం ఆలోచిస్తారు. చేసిన పని చెప్పుకోండి, ఎవడొద్దన్నాడు? ఏంటి సార్, కడుపు ఏదైనా మాట్లాడితే కడుపుంచుకుంటే కాలు మీద పడుతుంది అనే పరిస్థితి అయిపోయింది. నేను మాట్లాడాను.
మీరు ఆ కుటుంబంతోనే ఆ వ్యక్తిత్వంతో మాకున్న సంబంధాలు రాజకీయం అవి అయినప్పటికీ ఆవిడ ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఇంకా చెప్పాను కదా మాకున్న 35-40 సంవత్సరాల అనుబంధం. అందుకే నేను ఎక్కడ మాట్లాడను, ఎక్కడ కామెంట్ చేయను. సరే కాలమే చెప్తుంది నాకు ఆగుతాను. కానీ గత ప్రభుత్వ హయాంలో జగన్ 3 రాజధానులు కట్టుకో అని అనౌన్స్ చేసి రుషికొండను మింగేసి సొంత ప్యాలెస్ కట్టుకో మింగేసి సొంత ప్యాలెస్ ఆయన రాసి ఇచ్చిమ్మనండి, ఆయన పేరు రాసి ఇచ్చిమ్మనండి, అడుగుతున్నాను ప్రభుత్వాన్ని ఇచ్చిమ్మనండి, ఆయన రాసి ఇచ్చిమ్మనండి ఆయన సొంత ప్యాలెస్ అయితే. నిన్న కదా మీటింగ్ పెట్టారు మంత్రులు, అది ఎలాగా దాన్ని ఆదాయం సంపాదించాలని తిరిగి ఆ మాత్రం తెర మీదకి ఎందుకు తీసుకురావట్లేదు సార్? అంటే ఒకవేళ జగన్ పేరు వస్తేనే ఇంకా 5 సంవత్సరాలు తాస్తారం చేస్తారా? కమిటీ ఎంతకాలం సార్? అడుగు టీడీపీ వాళ్ళు, ఆ కూటమి వాళ్ళు అడుగు ఆ మాట, ఆ కూటమి వాళ్ళు అడగని చెప్తారు సమాధానం. నేను కాదు, కూటమి వాళ్ళు అడగని చెప్తాను, నేను చెప్పాం. కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే రాజకీయాలు అనేది ఉన్నతనంగా ఉండాలి. రాజకీయాలకు అనేది ఒక ఆలోచనతో ఉండాలి. కానీ రాజకీయాల కోసం దిగజారిపోయి ఏ పదవుల కోసం వారి తాలూకా నిలబెట్టుకోవడం కోసం ఏ స్థాయికి దిగజారిపోవడం అంటే అదే వాళ్ళ కర్మ. అది దానికి మనం ఏం చేయలేము ఆ దిగజారుతనానికి. ఓకే, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి, దానికి ఒక పెట్టి రాబోయే కాలంలో ఒక పద్ధతిగా చెట్లు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర త్వరలోనే ఆలోచించి డేట్ వచ్చి పార్టీ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇయరే ఈ ఇయర్లో అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, చేసి ఆయన డిసైడ్ చేసి చేస్తారు, త్వరలోనే చేస్తారు. ఇది రాజకీయ పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన, మా పార్టీ దీంతో మేము ముందుకు వెళ్తాం. ఓకే, ఏడు దారులు ఏవి రేపు ఉదయం మీ పేపర్ వేయండి, 7 దారులు ఏ దారి నుంచి వెళ్తారని. ఏదో ఒక దారిని చూపెట్టమండి, ఏది పేపర్లో రేపు ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో లేకపోతే ఇంక దేంట్లో వేస్తారో టీవీ పైలోనో చూపెడతారో ఒక మ్యాప్ వేసి ఇదిగో దారిని చూపెట్టమండి. నేను అమెరికా నుంచి రాలేదు, నేను విజయనగరంలో ఉంటున్నాను లేదా వైజాగ్లో ఉంటున్నాను, ఈ ప్రాంతం ఉన్నాయి కదా. కాబట్టి మాకు తెలియని దారిలో ఏమంటే చూపెట్టండి. ఇప్పటికీ చెప్తాను, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ మనం పెట్టేటప్పుడు దాంతో ఆన్సర్స్ కూడా చూసుకోవాలి. ఒక పరిశ్రమ పెడతామంటే పరిశ్రమ కావాల్సిన ల్యాండ్ గురించి చేస్తామంటే వారికి ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ ప్యాకేజ్లు, కావాల్సిన మనీ, దానికి కావాల్సిన ఇన్వెస్ట్ కావాల్సిన అవసరాలు అవన్నీ చూసుకోవాలి కదా ముందు. అవి ఇవి సబ్మిట్ అయితే అవుతుంది, లేకపోతే ఎలాగవుతుంది. నేను నిన్న ఏం చెప్పాను, ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోజు వచ్చి అక్కడ పెట్టాలని చెప్పి నేను అనుకున్నాం. అప్పుడు ఎప్పుడు ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డిస్కషన్ ఇది. ఇక్కడ ఎయిర్పోర్ట్ని వచ్చి మార్చి ఎక్కడ పెట్టాలని, ఇక్కడ మన ఇది అష్టాపం 2 పెట్టాలని కొంత రామకృష్ణ గారికి ఉన్న అడగండి, అది వాస్తవం కాకపోతే. అప్పుడే ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చారు, కమిటీలు వచ్చాయి, చూసే భోగాపురం మంచి ప్లేస్ అన్నారు. ఆ తర్వాత ఆ ప్లేస్ అన్న తర్వాత వచ్చేప్పటికి నేను పీసీసీ ప్రెసిడెంట్, తర్వాత నేను పీసీ మీటింగ్ కూడా అయ్యాను కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు. అప్పుడు అనుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్రం వెళ్ళిపోయింది, ప్రభుత్వం చట్టం వచ్చి ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి అని అక్కడ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ బాగుపనులు పెట్టండి, ఆ అంతరాలకు మించి 1000 ఎకరాలు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలన్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేపారు. అన్ని 1000 ఎకరాలు అవసరం లేదు ఎయిర్పోర్ట్కి, 3000 ఎకరాలు ఉంటే సరిపోద్దని చెప్పి
అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా యాక్షన్ చేశారు. వాళ్ళ ఆయంలో 300 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఎక్విజన్ చేయడానికి చేశారు, తేరైపోయారు. ఆ తర్వాత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చారు. 2700 ఎకరాలు మేము వచ్చి ఎక్విజన్ చేసాం. దానికి కావాల్సిన డబ్బుని, దానికి కావాల్సిన అవి ఇచ్చి టెండర్లకు వెళ్తే జిఎంఆర్ వచ్చి టెండర్లో ఎల్వన్ వచ్చారు, వాళ్ళు వచ్చి చేశారు, ఫౌండేషన్ వేశారు. రేపు ఆగస్టులో ప్రారంభం చేస్తారు. దానికి సైమల్టేనియస్గా రోడ్లు ఇవ్వాలని అనుకున్నాం, లేకపోతే కనెక్టివిటీ లేకపోతే ఇబ్బంది వస్తుంది అనుకున్నాం. గడ్కరీ గారు వచ్చినప్పుడు గడ్కరీ గారితో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గడ్కరీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, ఇవ్వండి వీడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాకు వచ్చి ఇబ్బంది ఉంది, ఈ బీచ్ రోడ్లో ఉన్న పోర్ట్ ఇస్తే బాగుంటుందంటే, అయితే నేను ఆ ఎయిర్పోర్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డబ్బులు ఇస్తాను, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రం మీరు చేయాలా, స్టేట్ గవర్నమెంట్ చేయాలని ఆయన కండిషన్ పెట్టారు. దానికి ఒప్పుకున్నాం, అయ్యింది. ఇప్పుడు ఎక్కడైతే అక్కడే ఉంది. అది కాకుండా హైవేలో ఉన్న 13 ఫ్లైఓవర్లు కట్టాలనుకున్నాం, దానికి కూడా ప్రపోజల్ పంపించాం ఓడా నుంచి, జేఎంసీ నుంచి. అది ఎక్కడైతే అక్కడే ఉంది. ఇవన్నీ మేము అది అంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ ప్రారంభిస్తే దాన్ని కనెక్టివిటీ చేసి రోడ్డు ఏది, మళ్ళీ ఇక్కడ 2 గంటలు 3 గంటలలో, లేకపోతే సముద్రంలో మొన్నప్పుడు ఈనాడు పేపర్లోనో జ్యోతిలోనో దేంట్లో వేస్తారు, దేంట్లోనో ఏది టూరిజం నుంచి సముద్రం నుంచి ఒక క్రూ వేస్తాము, ఒక బోట్ వేస్తాం, బోట్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తామని. ఏమో అలా తీసుకెళ్తారు. అందుకని నన్ను ఎయిర్పోర్ట్కి దారి అది పెట్టబోతున్నారు. దాని గురించి ముందు 3 జిల్లాల ముందు మీటింగ్ పెడతాం, ఆ తర్వాత పెడతాం తేదీ ఆలోచించుకొని మీకే ముందు చెప్తాం. తర్వాత ఇంక మిగతా ముందు ఏబిఎన్ చెప్పిన తర్వాత మిగతా తర్వాత. ఓకేనా? ఆయనకి మాకు అగ్రిమెంట్ అయితే